హైకోర్టు విభజనపై గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి 1 నుంచి విడివిడిగా హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. హైకోర్టు విభజనపై గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి 1 నుంచి విడివిడిగా హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. హైకోర్టు విభజనపై గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి 1 నుంచి విడివిడిగా హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. మరి గెజిట్ లోని సారాంశం ఏంటి? అప్డేట్స్ ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, గెజిట్ నోటిఫికేషన్ లోని ప్రధాన అంశాలేంటి? జడ్జిల కేటాయింపు కూడా ఎలా జరిగింది? విజయ చంద్రిక, ఉమ్మడి హైకోర్టుగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి హైకోర్టును రెండుగా విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపు క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. గెజిట్ నోటిఫికేషన్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. జనవరి 1లోగా ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ యొక్క గెజిట్ నోటిఫికేషన్ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఏదైతే ఆర్టికల్ 214 ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 214 ప్రకారం హైకోర్టు ప్రతి స్టేట్ కి కూడా ఒక హైకోర్టు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారంగా సెక్షన్ 30లో విభజన చట్టంలోని క్లాస్ ఏ సెక్షన్ 30 ప్రకారంగా హైదరాబాద్ లో ఉమ్మడి హైకోర్టును ఏపీకి కొత్త హైకోర్టు ఏర్పడేంత వరకు ఇప్పుడున్న గతంలో ఉన్నటువంటి హైకోర్టుని ఉమ్మడి హైకోర్టుగా ఉపయోగించుకోవచ్చు అంటూ గతంలో పేర్కొన్నారు. ఏపీలో కొత్త హైకోర్టు తయారైనంత వరకు కూడా ఉమ్మడి హైకోర్టులోనే కార్యకలాపాలు ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి కార్యకలాపాలు కూడా జరపాలని కూడా నిర్ణయించారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల డిసెంబర్ 15కే కొత్త హైకోర్టు తయారవుతుంది అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన దరిమిలా ఇక 1వ తారీఖు లోపు, జనవరి 1వ తేదీ లోపుగా నోటిఫికేషన్ విడుదల చేసుకునేందుకు మార్గం సుగమైందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అయితే మొత్తం 27 మంది న్యాయమూర్తులు ఉమ్మడి హైకోర్టులో ఉన్నారు. అందులో 16 మందిని ఇటు ఏపీకి కేటాయించారు, 10 మందిని మాత్రం తెలంగాణకి కేటాయించారు. ప్రస్తుతం ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్ పేరు మాత్రం ఇందులో మెన్షన్ చేయలేదు. అంటే రాధాకృష్ణన్ ను ప్రస్తుతం తెలంగాణ హైకోర్టుకే ఇక చీఫ్ జస్టిస్ గా ఉండే అవకాశం ఉంది. ఇక తెలంగాణ ఏపీకి కేటాయించినటువంటి 16 మంది జడ్జీల్లో జస్టిస్ రమేష్ రంగనాథన్ ప్రస్తుతం ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్ గా బదిలీ అయ్యారు. జస్టిస్ దామా శేషాద్రి నాయుడు కూడా కేరళ హైకోర్టుకు జడ్జిగా ట్రాన్స్ఫర్ అయ్యారు. వీళ్ళిద్దరు ప్లేస్ లో మరో ఇద్దరు చౌహాన్, అదేవిధంగా రామసుబ్రహ్మణ్యం, వీళ్ళిద్దరు కూడా ఈ ఇద్దరు స్థానాల్లో వచ్చారు. కాబట్టి ఇప్పుడు మొత్తం 16 మందిలో చౌహాన్, కొత్తగా వచ్చినటువంటి చౌహాన్ ఏపీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా అయ్యే అవకాశాలున్నాయి. అంటే ఈయన పేరును ప్రతిపాదిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా చౌహాన్ ని నియమించే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణ ప్రధాన న్యాయమూర్తిగా రాధాకృష్ణన్ నియమిస్తూ కూడా కొలీజియం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీళ్ళిద్దరి నియామకాలకు సంబంధించి కూడా మరో గెజిట్ నోటిఫికేషన్ ను కేంద్ర ప్రభుత్వం 1-2 రోజుల్లోనే విడుదల చేసే అవకాశం ఉంది. ఇక 1వ తేదీ నుంచి అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, హైదరాబాద్ లో తెలంగాణ హైకోర్టు విడివిడిగా కార్యకలాపాలను జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక స్టాఫ్ కు సంబంధించి ఈ 2 హైకోర్టులకు సంబంధించినటువంటి సిబ్బందికి ఇప్పటికే ఆప్షన్లు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే అందరినీ కోరారు. ఆ ఆప్షన్లకు సంబంధించి ఆప్షన్లకు అనుగుణంగా
1-2 రోజుల్లోనే సిబ్బంది ఆర్డర్లు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎప్పుడులోగా అంటే ఫిజికల్ గా అక్కడ ఎప్పుడు బెంచ్ కూర్చుంటుంది, అప్పుడు ఏ తేదీలోగా అక్కడ నుంచి విచారణ పూర్తి స్థాయిలో జరుగుతుంది అన్న దానికి సంబంధించి మాత్రం మరో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అక్కడ ఇప్పుడున్నటువంటి ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్ మరో నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి అయితే ఇక అమరావతిలో హైకోర్టు ఏర్పాటు, తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ లో హైకోర్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోయినట్లే చెప్పొచ్చు. విజయ చంద్రిక. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.